నమస్తే స్వామి. ఒక ముని ఒక నదీ తీరాన స్నానం చేసుకుంటూ సంధ్యావందనం చేసుకుంటూ ఉంటున్నాడండి. ఆ పక్కనే ఒక యువకుడు నదిలోకి దూకాలని చెప్పేసి ఏడుస్తూ కనబడ్డాడంట. ఆ ముని ఎందుకో కళ్ళు తెరిచి చూడంగానే ఆ పిల్లోడి మీద అనుమానం వస్తుందంట. ఈ పిల్లోడు ఆత్మహత్య చేసుకునేలా ఉన్నాడు అని అనిపించి సర్రం లేసి ఆ పిల్లోడి దగ్గరికి వెళ్ళే లోపల ఆ పిల్లోడు దూకపోతూ ఉంటాడు. టక్కని చేయి పట్టుకొని లాగుతాడు. లాగని ఒక్కసారిగా ఆ మునిసాయ గుడ్లు రూగిట్టుగా చూస్తాడంట ఆ పిల్లగాడు. చూసి ఏడస్తా ఉంటాడంట. ఏం బాబు అని అంటే, నన్ను ఎందుకు ఆపారు, ఎవరు అసలు మీరు నన్ను ఆపడానికి, నేను చనిపోదామని వచ్చినాను ఇక్కడికి, నన్ను ఆపేసి నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారన్నాడంట. అట్లాగేలే నాయన, నువ్వు నిజంగానే చచ్చిపోదు, నేను నీకు సహాయం చేస్తాను, అసలు నీకు వచ్చిన కష్టం ఏందో చెప్పు అని అడుగుతానంట. నాకు జీవితం మీద ఇష్టం లేదు, నేను ఎవరిని నమ్మినా కానీ మోసం చేస్తా ఉన్నారన్నాను. అసలు నిన్ను ఎవరు మోసం చేశారు, ఏంది నీ విషయం చెప్పు అని అంటే, నాకు ఉద్యోగం రావాల్సింది, ఉద్యోగాలు రాలేదు, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ప్రేమించిన అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుని అన్నది, ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదు, అందుకని నేను ఎవరి కోసం బతకాలా ఇంకా, అందుకని చనిపోదాం అనుకున్నాను స్వామి అన్నదంట. అట్లాగే నాయన, నువ్వు ఇప్పుడు చనిపోయినా ఒకటే, బతికినా ఒకటే, కాకపోతే నువ్వు చనిపోవాలనుకునేదాన్ని ఒక 6 నెలల పాటు వాయిదా చేసుకో, 6 నెలల తర్వాత నీకు నచ్చకపోతే అట్లాగే చనిపోదు, ఈ లోపల నాతో కూడా రా, నాకు కొన్ని పనులుండే చేసి పెడతావు అన్నాడంట. ఆ పిల్లగాడు కొద్దిసేపు ఆలోచించి, సరే ఎట్లాగో చనిపోయేవాడిని కదా, బతికినా చచ్చినా ఒకటే కదా, ఈ స్వామి కూడా పిలుస్తా ఉన్నాడు, పోయి చూద్దాము కూడాను అనుకునేసి ఆ స్వామితో కూడా వెళ్తాడంట. ఆ స్వామి ఏం చేశాడంటే ఒక కొండ ప్రాంతానికి తీసుకెళ్తాడంట. ఒక కొండ ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ ఆటవికులు ఉంటారు కదా, ఆ స్థలానికి తీసుకెళ్తారంట. అతన్ని ఆ కొండ దేవుడికి సంబంధించిన భక్తులు ఆ స్వామిని గురువుగా పూజిస్తూ ఉంటారంట. ఆ గురువుని చూడగానే అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ స్వామి పాదాలకు నమస్కరించి అతన్ని ఆ గూడానికి ఆహ్వానించి తీసుకెళ్తారంట. ఆ స్వామి చేత కూడా ఒక పిల్లగాడు కూడా ఉంటాడు. ఆ పిల్లగాడిని చూపించి ఆ స్వామి చెప్తాడంట, ఈ పిల్లగాడు ఈ రోజు నుంచి మీతో కూడానే ఉంటాడు, నన్ను ఆదరించినట్టే ఈ పిల్లోడు నాకు 6 నెలల పాటు ఆదరించండి నాయన అని చెప్తాడంట. ఆ రోజు రాత్రి స్వామి ఉపన్యాసం అంతా వింటారు. మరుసటి రోజు ఉదయాన్నే ఆ స్వామీజీ తన ఆశ్రమానికి వెళ్తాడంట. ఆ పిల్లగాడిని అక్కడ వదిలేసి, ఆ పిల్లగాడిని ఇంకా కాళ్ళు కింద పెట్టనీయకుండా గురువు గారు చెప్పినాడని చెప్పేసి సకల మర్యాదలు చేస్తూ ఉంటారంట ఆ పిల్లగాడికి ఆ గూడెం వాసులు. 4 రోజులు జరిగినాయి, వారం జరిగింది, నెల రోజులు జరిగింది. ఆ పిల్లోడు ఏంటంటే తినడం పడుకోవడం పొద్దు పోవట్లేదనంట. ఒక్కసారి అసలు ఈ పరిసరాలు చూద్దామని చెప్పేసి బయటికి వెళ్ళాడంట. అలా చూస్తే ఆ పిల్లోడికి చాలా కనపడతాయంట. అందరూ ఏంటంటే వాళ్ళు కూడా తినడము ఖాళీగా ఉండడం, కొంతమంది వేట పోతూ ఉన్నారంటే వేటాడుతూ ఉన్నారు, కొంతమంది సామాన్యంగానే బతికేస్తూ ఉన్నారంట. పక్కన ఆ పిల్లోడు బాగా చదువుకోన్నాడు. ఆ పిల్లోడికి ఒక ఆలోచన అనమాట, చిన్న పిల్లకాయలందరూ ఆడుకోవడం మురికి మురికిగా ఉన్నారు కదా, వీళ్ళకి ఏదో ఒకటి చేద్దాము మనము స్వామీజీ తరఫున అనుకునేసి ఆ రోజు సాయంకాలం అందరినీ పిలిచి మరుసటి ఉదయాన్నే మీ ఇళ్లలో ఉన్న పిల్లలందరినీ ఒక పెద్ద యాప చెట్టు ఉంటే ఆ చెట్టు కాడికి పంపించండి అని చెప్తాడంట. పిల్లలందరినీ యాప చెట్టు కాడికి పంపిస్తారంట. పక్కన ఒక బ్లాక్ బోర్డు ఒకటి తీసుకొని వాళ్ళకి చదువు చెప్పడం మొదలు పెడతాడు. చదువు స్టార్ట్ చేస్తాడు. మరుసటి రోజు నుంచి మిగతా వాళ్ళందరినీ కూడా పురమాయిస్తాడంట. ఖాళీగా పొలం కనబడతా ఉంది, ఆ పొలములు ఏంటంటే ఏదో ఒక చెట్లు వేయించడము, కూరగాయలు పండించడము ఇలా చేస్తాడంట. ఖాళీగా ఉన్నారు కదా ఆడవాళ్ళు, వాళ్ళని తేనె తెమ్మనడము, అడవికి పంపించడము మగవాళ్ళని కొంతమంది, ఈ విధంగా ఏదో ఒక పని పురమాయించడం మొదలు పెట్టాడంట. కరెక్ట్గా ఒక 3 నెలలు తిరిగే లోపల ఆ గోడాము యొక్క దిశ రెండు మారిపోయినాయి అంట. చూస్తా ఉండగానే 6 నెలలు తిరిగిపోయింది. 6 నెలలు కాగానే మళ్ళీ ఆ స్వామి ఇక్కడికి వస్తాడంట. అక్కడికి రాగానే ఆ పరిసరాలన్నీ చూసి ఆశ్చర్యపోతాడంట. ఏందబ్బా ఎంత మార్పులు వచ్చేసినాయి అనుకున్నాడంట. తర్వాత ఆ పిల్లోడి దగ్గరికి వెళ్తాడు. ఆ పిల్లోడిని చూసి, ఏమన్నాయినా నీకు ఇచ్చిన 6 నెలల గడువు తీరిపోయింది కదా, ఎలా ఉన్నావు అంటే, బాగున్నాను స్వామి అంట. సరే నాయన ఇంక పోదాం పా అన్నానంట. ఎక్కడికి పోదాం స్వామి అని అడిగినంట. నది ఒడ్డుకి పోదాం పా నాయన, నువ్వు ఎలాగో చనిపోవాలనుకున్నావు కదా, 6 నెలలు అయిపోయింది, చనిపోదు పా అన్నాడంట. ఆ ముని కాళ్ళు పట్టుకొని, స్వామి ఇప్పుడు నాకు కావాలని లేదు, నాకు బతకాలని ఉండాలి, ఎందుకనంటే ఈ గూడాములు మార్చినంటే ఈ చుట్టుపక్కల చాలా గూడాములు ఉన్నాయి, ఆ గూడాముల్లో ఉన్న జనాలందరినీ కూడా నేను ఇదేవిధంగా మారుస్తాను స్వామి, మీరు కానీ నాకు కానీ సహాయం చేసి ఆశీర్వాదం చేస్తానని చెప్తాడంట. చాలా సంతోషం నాయన, అదే నాయన భగవంతుడి ఇచ్చిన జీవితాన్ని చివరి వరకు తీసుకెళ్ళాలి, కానీ కొంతమంది మూర్ఖులు ఏం చేస్తారంటే మధ్యలోనే బలవంతంగా చనిపోవాలని కోరుకుంటారు. సపోజ్ ఒక చొక్కానే ఉండాలి, వాళ్ళు వేసుకుంటారు, వాళ్ళు ఒకళ్ళు
సైజు పెరిగారు, లావయ్యారు, వాళ్ళకి పట్టలేదనుకోండి, ఆ చొక్కా చించేయకూడదు. వాళ్ళకి సరిపడేటువంటి వ్యక్తులకు ఆ చొక్కాని ఇస్తే వాళ్ళు వేసుకుంటారు నాయన. అదేవిధంగా నీ జీవితంలో నీకు విరక్తి పుట్టిందని చెప్పేసి నువ్వు చావకూడదు నాయన. అసలు విరక్తి ఎందుకు పుట్టింది, నీ జీవితం దేనికి ఉపయోగపడుతుందో అది తెలుసుకొని కానీ దాన్ని ఉపయోగించుకోగలిగితే నీకు పక్కన వాళ్ళకి అందరికీ ఉపయోగం ఉంటుంది నాయన. అందుకని నువ్వు పక్క గోడౌన్లకు కూడా వెళ్ళి ఇదే విధంగా వాళ్ళని కూడా డెవలప్ చేయి నాయన అని చెప్పేసి ఆశీర్వాదం చేసి ఆ ముని దారిన ఆ ముని పోతాడంట. ఆ గూడెం వాసులందరూ అప్పటి నుంచి చాలా ఆనందంగా ఉంటారంట. సో అదేవిధంగా మీరు కూడా జీవితంలో ఏమి సాధించాలనుకుంటారో తెలుసుకొని కానీ చేయగలిగితే మీకు పక్కన వాళ్ళకి ఇద్దరికి హెల్ప్ ఉంటుందండి. హరి ఓం.